అప్పుడు వెలిగివా ఎక్కడెక్కడ తెరసాలు జనం బంధింపబడి ఉన్నారో పేదరికములు పూర్తిగా వచ్చి ఉన్నాము. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సోదరుడు కడుపు పట్ల రత్నాకరకు గురుపట్టమును ప్రసాదించుమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇతడు అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప ఇతనికి శిక్షణ ఇచ్చిన వారి సదప్రాయములను అనుసరించి ఇతడు అందుకు అర్హుడని చెప్పగలను. పితైన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరుడు రత్నాకర్ను గురు పదవికి ఎన్నుకుంటున్నాను. అందరూ చెప్పండి, సర్వేశ్వరునికి వందనములు. ఉత్తమ కాపురి అయిన క్రీస్తు రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి కంకణబద్ధుడై ప్రభు ప్రేమకు అంకితమై సర్వర్జితమై సర్వత్యాగ జీవిత నిరతి అయి యాజకత్వంతో ప్రభు మంద మేమరిగా వచ్చిన సోదరుడు రత్నాకరుకు ఈ బాధ్యతకు అర్హుడా కాదా అని పీఠాధిపతులు శ్రీసభ తరపున పరీక్షించారు. ప్రభుత్వాత్మిక సంక్షేమానికి అంకితమైన జీవితము, దైవ రక్షణను విశ్వాస అనుభవానికి తేవాల్సిన జీవితము, అభిషక్తుడుగా తాను ఆత్మోత్సవంలో ఉంటూ ఆత్మచేత నడిపింపబడి విశ్వాసులను ఆత్మ చైతన్యవంతులుగా చేయటమే గురుతర బాధ్యత. ఈ బాధ్యతలను విశదీకరిస్తూ మేత్రాడుల వారు ఉపదేశిస్తారు. ఉపదేశాన్ని మనందరం ఆలకించి మన ఆత్మీయ జీవితంలో గురువు స్థానాన్ని, యాజకుని విలువను తెలుసుకుని ఆత్మపరమైన బంధాన్ని గ్రహించడానికి ప్రయత్నించుదాము. ప్రియమైన సోదరులారా, దేవునికి ఎన్నుకొనబడిన ఈ మీ బంధువులు, స్నేహితులు గురు పదవి పొందబోతున్నారు. శ్రీసభలో ఇతనికి గల స్థానం గురించి మనం జాగ్రత్తగా ఆలోచించవలసి మనమందరము రాజపూర్వకమైన వాస్తవం. అయితే మన ప్రధానాచార్యులైన క్రీస్తు మన పేరు శ్రీసభలో గురుత్వమును ప్రత్యక్షముగా నిర్వహింప కొందరిని ప్రత్యేకించాడు. పితరులను పంపినట్లు తాను అపోస్తులను లోకములోనికి పంపి వారి ద్వారా వారి వారుసైన పీఠాధిపతుల ద్వారా తాను బోధకుడుగను, ఆచార్యులుగను, కాపరిగను చేయవలసిన కార్యమును నిరంతరము కొనసాగించ తలపెట్టాడు. ఆచార్యత్వమునందు గురువులు పీఠాధిపతుల వర్గముతో సహకరించి దైవవచనమునకు సేవలు చేయుటకై పిలువబడి ఉన్నారు. మన సోదరుడు ఈకెన్ రత్నాకర్ ఈ విషయమును జాగ్రత్తగా ఆలోచించాడు. ఇతడు ఇప్పుడు ఈ ఆచార్యత్వమునందు గురు పదవిని పొందబోతున్నాడు. మన బోధకుడు, ఆచార్యుడు, కాపరినైన క్రీస్తునాథునికి సేవ చేయించు ఆయన జ్ఞాన శరీరమైన తిరుసభను దైవ ప్రజగాను పవిత్ర ఆలయములను చేయుట ఇతని బాధ్యత. ఇతడు నిత్య ప్రధానాచార్యులకు క్రీస్తు పోలికగా తనను రూపొందించుకునేటకు పీఠాధిపతుల ఆచార్యత్వములో పాలువాడటకు పిలువబడి ఉన్నాడు. సువిశేషమును ప్రకటించుటకు, దైవ జనమును సంరక్షించుటకు, దైవార్చనను క్రీస్తునాథుని తల్లిని నెరవేర్చుటకు నూతన నిబంధన ఆచార్యుడిగా అభిషిక్తుడవుతున్నాడు. ప్రియకుమారుడా,
నీవు గురు పదవిని పొందబోతున్నావు. ఉపదేశించటను నీ బాధ్యతను ప్రధాన బోధకుడైన క్రీస్తునాథుని పేరిట దీక్షతో నిర్వహించుము. నీవు సంతోషముతో స్వీకరించిన దైవ శాసనమును అందరికీ అందజేయుము. నీవు సంతోషముతో దానిని గురించి చాలించుము. నీవు విశ్వసించిన దానిని బోధించు. నీ బోధన దైవ జనమునకు జీవ ఆహారములను ఆచరణీయములను ఉండవలెను. నీ ప్రవర్తన పరిమళమును వెదజల్లుచు క్రీస్తునాథుని అనుచరులకు ఆనందదాయకముగా ఉండవలెను. నీ సత్బోధ సత్క్రియల ద్వారా తిరుసభ బలపడవలెను. ప్రియకుమారుడా, క్రీస్తునాథుని యందు ప్రజలను పరిశుద్ధపరచవలసిన బాధ్యతను దీక్షతో నెరవేర్చు. విశ్వాసులర్పించు జ్ఞాన విధమైన బడులకు పీఠముపై సమర్పింపబడు రక్తము చెందని క్రీస్తునాథుని దరితో ఏకమై పరిపూర్ణమగుచు నీ ద్వారా సమర్పించబడుతున్నాను. భయంగము చేసి రోగులను ఊరడించదు, దైవాత్మలను నెరవేర్చదు. దైవ జనం వరకు మాత్రమే కాక ప్రజలందరి కొరకు ప్రార్థించు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఈ విధముగా నీవు మానవ జాతి తరపున దైవ కార్యమును నెరవేర్చుటకై ప్రజలలో నుండి ప్రత్యేకింపబడితివి అని మొదలు. ప్రధానాచార్యుడైన క్రీస్తునాథుని కార్య సాధనలో నీ పనిని నిర్మలమైన మనస్సుతో అమోఘమైన ఆనందముతో చేయు. నిస్వార్థ సేవలో స్వామి కార్యములందు శ్రద్ధ వహించు. ప్రియకుమారుడా, తిరుసభకు శిరస్సు కాపుర్యులైన యేసునాథుని కార్యములలో నీవు శక్తి వంచన లేకుండా దీక్షతో కృషి చేయు. నీ పీఠాధిపతితో అన్యోన్యముగా పనిచేయము. అభ్యర్థి ఆశయాలను పరీక్షించుట. గురువు ప్రభువులకును ప్రభు బిడ్డలకును అనుసంధానాన్ని కలిగించే సంకలనకర్త. ఆయన విశ్వాసుల సంఘ నిర్మాత. సర్వ సమర్పణతో సాహసోపేతమైన త్యాగ జీవితాన్ని గడుపుటకు ముందుకు వచ్చిన డీకెన్ రత్నాకర్కు పీఠాధిపతులు గురు జీవిత బాధ్యతలను ఉపదేశించారు. ఇప్పుడు ఆ బాధ్యత నిమిత్తమై అభ్యర్థిని ప్రశ్నింపగా అభ్యర్థి దేవుని సహాయంతో తన విధులను నిర్వహించగలనని వినయపూర్వకముగా స్థిరమైన నిర్ణయాన్ని మనందరి ముందు వ్యక్తం చేయను. స్వీకరించటకు ముందు ఈ అంతస్తును కొంత ఆశించుతున్నామని ప్రజల యొక్క తెలియపరచు. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారంగా దేవుని ప్రజలను రక్షించు నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. తిరుసభ సాంప్రదాయం ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకు ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటనలందు కథోలిక మత సత్య బోధనలందు దైవ వాక్య పరిచర్యను వివేకముతోను సామర్థ్యముతోను నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై పితయైన సర్వేశ్వరిని తాము పవిత్ర బలిగా అర్పించుకొని ఆయనతో నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై నీ జీవితమును దేవునికి సమర్పింపుకున్న సిద్ధముగా ఉన్నావా?
దేవుని సహాయంతో సిద్ధంగా ఉన్నాను. విధేయత ప్రమాణము. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం అన్నాడు క్రీస్తు. తండ్రి ఆజ్ఞకు బద్ధుడై క్రీస్తు ఈ లోకములో జనించాడు, శిలువ మరణ పర్యంతము నడిచాడు. విధేయత క్రీస్తు చూపిన బాట, అది ఆయన జీవన శైలి. ప్రభుస్థానములో ఉన్న పీఠాధిపతుల దివ్య హస్తాలలో ముకుళించిన తన హస్తముల నుంచి గురు అభ్యర్థి విధేయత ప్రమాణం చేస్తాడు. దైవ సంఘక్షేమార్థమై దేవుని ఆజ్ఞను పాటిస్తూ తన ఇష్టాయిష్టాలను పరిచరించి రక్షణ ధ్యేయంతో కార్యోన్ముఖుడవుతున్నాడు. కానీ విధేయతతో కూడిన ఈ బాధ్యతను నెరవేర్చడం అంత సులభ సాధ్యం కాదు. ఇష్టాయిష్టాల మధ్య నిరంతర ఘర్షణ, సంఘర్షణ లేదు. వివిధ రకాలైన ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది, పెనుగులాడవలసి ఉంటుంది. ప్రభు నీ చిత్తమే నెరవేరుగాక అని చెప్పగలిగే దృఢ మనస్తత్వాన్ని ఈయనకు అందించమని ఈ సమయంలో మనందరము ప్రార్థించుదాము. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణం చేయుచున్నావా? ప్రమాణం చేయుచున్నాను. నీ అందరి మంచి కార్యములు ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయుగాక. ప్రియతమ సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకున్న ఈ తన సేవకుడి మీద ఆయన అనుగ్రహమును కురిపించమని పరమశక్తిను ప్రార్థించుదాము. సకల పునీతుల ప్రార్థన. ప్రభు Yes.
మీ సేవకునిపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీకే అభిషేకింపబడికై ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన ధనానుగ్రహములతో నిరంతరం నడిపింపుడు. మా ఎన్ని వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. గురుత్వ ముద్ర వేసి బలపరుస్తుంది. ఈ అభిషేకార్చన కాండలో పాల్గొంటున్న సాటి అభిషేక గురువులందరూ అభ్యర్థి తలపై తదుపరి చేతులు చాచి అర్థిస్తూ తాము పొందిన యాచక వరాన్ని సేవా భాగ్యాన్ని పంచుకుంటారు. ఈ దివ్య సాంగ్యముతో రత్నాకర్ యాచకత్వములో శాశ్వత భాగస్వామి గురుత్వములో కొనసాగుతారు. ఈ మంగళకర సాంగ్యం కొనసాగుతూ ఉండగా భక్తి ప్రపత్తులతో పవిత్రాత్మ గీతాలను ఆలపిస్తూ పాలు పంచుకుందాము.
నాయకుడిగా శక్తిని, భక్తిని, యుక్తిని దయచేయమని ప్రార్థిస్తారు. మనమును మన పీఠాధిపతులతో ఏకోన్ముఖులమై గురుత్వ అభ్యర్థి ఆత్మపూరితుడై సత్ప్రవర్తనతో అందరికీ ఆదర్శప్రాయ వ్యాపారిగా ఉండాం. కడు మధుముతో ప్రార్థించుదాము. Humane dignitatis auctor et distributor omnium gratiarum, perquem proficium universa perquem puncta firmantum, virade formandum populum sacerdotale, ministros Christi Filii Tui virtute Spiritus Sancti, idem diversis ordinibus disponis. Iam in priore testamento officia sacramentis mysticis instituta preverum, ut sumo isen et adum legendo, et sanctificando populo prepecistes, ad eorum societatis et operis adjumentum, sequentis ordinis et dignitatis viros eligeres. Sic ineremo perceptuacenta virorum prudentium mentes, Moisi spiritum propagasti, quibus ille adjutoribus usus, populum tuum facilius gobernavi. Sic in filios Aaron, paterne plenitudinis abundantiam transfudisti, ut ad sacrificia tabernaculi que umbra erant futurorum bonorum, meritum sufficeret secundum legem sacerdotum. Novissime vero Pater Sancte, Filium tuum in mundum missisti, apostolum et pontificem confessionis nostre Iesus. Ipse tibi per Spiritum Sanctum semet ipsum oculit immaculatum, et apostolos suos sanctificatos in veritate missionis sue participes effecit, quibus comites adidisti, et ad opus salutis per totum mundum nunciandum atque exercendum. Non quetiam infirmitati nostre Domine quesumus hunc adjutorem largire, quo in apostolico sacerdotio fungendo indigemus. Dac quesumus omnipotens Pater, in hunc famulum tuum presbyterii dignitatem, innova in visceribus eius spiritum sanctitatis, acceptum a te Deus secundi meriti munus obtineat, censuramque morum exemplo sue conversationis insinuet. Sit probus cooperator ordinis nostri, ut verba evangelii eius predicatione in cordibus hominum, Sancti Spiritus gratia fructificent, et usque ad extremum terre perveniant. Sit nobis cum fidelis dispensator mysteriorum tuorum, ut populus tuus per lavacrum regenerationis innovetur, et de altari tuo reficiatur, utque reconcilientur peccatores, et subleventur infirmi. Sit nobis junctus Domine, ad tuam deprecandam misericordiam populo ipsi commisso, atque pro universo mundo, sic nationum plenitudo in Christo congregata, in unum populum tuum, in regno tuo consumandum convertatur, per Dominum nostrum Iesum Christum Filium tuum, qui tecum vivit et regnat in unitate Spiritus Sancti Deus,
per omnia saecula saeculorum. హస్తాభిషేకము. వేదముల సారముగా రాజును గాని ప్రవక్తను గాని గురువును గాని పవిత్ర తైలముతో అభిషేకించడం ఆచారంగా వస్తున్న సాంప్రదాయము. దైవ గ్రంథములో ప్రభు ఎన్నిక రాజులపై తైలాభిషేక ఘట్టాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ తైలాభిషేకముతో పరిపూర్ణత సిద్ధిస్తున్నది. ఈ తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించింది. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడయుండునుగాక. పీఠాధిపతులు అందిస్తారు. దేవుని అర్పించుటకై ప్రజలు తెచ్చి కానుకలను చేకును. నీవు చేయనది గ్రహింపు. ఆ పవిత్ర క్రియకు అనుగుణంగా వర్తింపు. క్రీస్తు స్నేహ మార్గమును అనుసరింపు. సమాధానం మీతో ఉండును గాక.
దీనితో నేటి అభిషేక సాంఖ్యాలు పరిపూర్తవుతున్నాయి. నూతన గురువు రత్నాకర్ పీఠాధిపతులతో కలిసి పూజాపనిని కొనసాగిస్తారు. వారి సుదీర్ఘకాల శ్రమ ఫలితమే ఈ గురుతర జీవితము. ఎందరో ఆసన ప్రార్థన ఫలితంగా, కన్నవారి కళ్ళ పండుగగా, ఆత్మీయ ఆనందోత్సవముగా భగవంతుడు కరుణించాడు. ఈ కృపాంత సాంఖ్యాన్ని కరుణారా చూసి తరించినందులకు భగవంతునికి కృతజ్ఞత.
అర్పణ ద్వారా వీరికి తగిన శక్తిని ప్రసాదింపు. వీరి పరిచర్య మీకు ప్రీతికరమై చూసిన భయములు ఫలప్రదమగుగాక. మీ మధితముగా కొలుచు నిమిత్తము మేము మీకు అర్పించి కృతజ్ఞతా బలిని ఆదరణతో స్వీకరించండి. నా అయోగ్యతను పాటింపక మీరు నాకు ఒసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చడంలో నాకు సహాయం అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. మన దేవుడైన వారికి కృతజ్ఞత తెలుపుతాము. ఏనువారా పావన పిత సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చోటును మేము మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగం చేసి నూతన నిత్య ఒడంబడికకు అర్చకునిగా నియమించారు. ఈ అత్యద్భుత విధమున ఆయన ఏక గురు పదవి మీ సత్య సభ యందు స్థిరపడ చేసి, ఎందుకన్నా ఆయన తాను సంపాదించుకున్న ప్రజలను రాజవంశీయ గురువులుగా చేయటియే కాక మానవులను భాతృ భావంతో ఎన్నుకొని వారిపై హక్కుముల ప్రాప్తి ద్వారా తన అర్చన కృత్యములను వారిని భాగస్తులుగా చేసింది. వారు ఆయన పేర మానవ జాతి రక్షణ పూజావళిని నెరవేర్చుతున్నారు. దీనిని మీ పుత్రులకు పాస్కా విందును తయారు చేస్తున్నారు. ప్రజలకు ప్రేమ మార్గములు చూపుతున్నారు. బోధన ద్వారా వారిని పోషించుతున్నారు. దేవద్రవ్య అనుమానుల ద్వారా వారికి ఆహారం అందించుతున్నారు. వారు మీ నిమిత్తము తమ సోదర రక్షణ నిమిత్తము తమ ప్రాణములను అంకితము చేయుచు క్రీస్తు ప్రతిబింబముగా తయారుకు కృషి చేయుచున్నారు. మీ ఎడ అత్యంత ప్రేమ భక్తులను ప్రదర్శించుతున్నారు. ఆ కారణమున మేమును ఓ సర్వేశ్వర మీ సకల దూతల పునీతులతో నేకమై ఆనందపూర్వకముగా మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా,
కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తము పునరుద్ధరించి పవిత్రపరుచుకున్నారు. ప్రపంచమాద్యంతము ఈ నామం నాకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏదైన వారా ఈ కానుకను మీ సమూహానికి తెచ్చినాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమున ఇది మా నాదుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుతున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చేసి స్తుతించి గురించి శిష్యులకి పెట్టండి. మీరందరూ వీరిని తీసుకొని గురుకుడు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చేసి స్తుతించి శిష్యులకు పెట్టండి. మీరందరూ ఏది తీసుకొని పాపం చేయు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది నీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమై చిన్నబడి దీనిని నా జ్ఞాపకార్థం చేయదు. ఇది విశ్వాస రహస్యము. పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించు వారు మన వేచి విధించు మేము ఈ పవిత్ర జీవన బడిని మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర క్రీస్తు కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపు. వారేమో మీతో సమాధానపరిచి మేము వారి శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు దయచేయుడు. వారే మిమ్ము మీకు నిత్య కానుకగా మంచుదురుగాక. ఈ విధంగా మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా దేవుని కన్య తల్లికి మర్యాంబతోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ పునీత రాయప్ప గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలు మగుదుము గాక. వీళ్ళ ప్రార్థన వల్ల మేము ఎల్లప్పుడూ మీ సహాయం పొందగలను నమ్ముచున్నాము. ఏలిన వారా మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు మీ తిరుసభను మీ సేవకులకు మా జాన్ పాల్ పాపు గారిని మా మరిదాస్ పీఠాధిపతులను పౌల్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తము చెప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి నలుగలుసుల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చేత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకంలో వీడినవి వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందను పొందునుగాక. మా ఏళ్ళ వారిని క్రీస్తు వారిని మనం చేయుచున్నాము. వారి ద్వారా సకల మేలు లోకంలోకి దయచేయుచున్నారు. పవిత్రాత్మతో
అని మీ అపోస్తులతో వచించినటువంటి ఏలిన వారగు ఓ యేషువా, మా పాపములను మీరు పాటింపగా మీ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసమును కటాక్షింపుడు, మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించు పరిపాలించువారా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ప్రభు మనకిచ్చిన సంతోషం, సమాధానం ఇప్పుడు ఒక్కరికి ఒకరు మనం తెలియపరుస్తాం. Amen.
ఓ సర్వేశ్వర, మేము మీకు అర్పించిన మీ నుండి పొందిన దివ్య బలి వస్తువు ఈ గురువునకు మీ సేవకులందరకు నిత్య జీవనం ప్రసాదించునుగాక. మేము మీతో శాశ్వతముగా ఐక్యమై మీకు ప్రేమపూరితమైన సేవ చేయ పాత్రలముగాక. మీ దాసులను స్వర్గీయ ఆహారంతో సంతృప్తి పరిచితే వారు సువార్త బోధనను రక్షణ అయితే కార్యనిర్వహణ నిమగ్నులై మీ నామ గౌరవాత్మను మేము విశ్వసించి వారి రక్షణ కొరకును నిరంతర కృషి తెలుపుతున్నట్లు కరుణించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. సర్వేస్తున్నాము స్తుతింపబడునుగాక. మన యొక్క సహాయం వారి నామం ఎందే కలదు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానములో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇప్పుడు కొత్త గురువు తమ యొక్క ఆశీర్వాదం మనందరికి ఇస్తారు. ఏలిన వారు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు వేదికను అలంకరించి సభను చేయవలసిందిగా మీ అందరి తరఫున నేడు మన ముఖ్య అతిథి తదుపరి మన నూతన గురు పుంగవులు జనదహించిన గడుపుల రక్షాక గురు పుంగవుని తదుపరి నూతన గురు పుంగవుల యొక్క తల్లిదండ్రులు నాకు కోరుతున్నాను.
పరమ పురుషుల మారేగా తండ్రి.
వకుట్టాయమాయముగా నిలిచిన మన జ్ఞానాపురములో కడుపు కొట్ల నేడి మర్యాదాసుని విడి అనురాగ సముద్ర ప్రేమ చిహ్నముగా పద్దెనిమిది ముగ్గు పాలతో రంగరించి చిన్న నాటి నుండి దైవ భక్తిలో పెంచారు మీ తల్లిదండ్రులు. సెయింట్ పీటర్స్ స్కూల్లో విద్యను అభ్యసించి అప్పటి విచారణ గురువులైన ఘనత వహించిన ఫాదర్ మైపాన్ పాల్ గారి ప్రవర్తన ప్రసంగాలతో ప్రభావితులై నేను ఈయనలాగే ఒక గురువుగా తయారవ్వాలనే దృఢ సంకల్పానికి సన్యాస జీవితానికి సంసిద్ధులైనారు. విశాఖ మెల్టాసిన గురు విద్యాలయంలో ప్రవేశించి దినదిన ప్రవర్తమానులై అనుదిన అప్రమత్తులై అభ్యసించినారు మీరు వేదాంత విద్య. శ్రద్ధలతో నేర్చినారు మీరు వేద శాస్త్రాలను. దీక్ష పోయి 10 సంవత్సరాలు ఆచరించినారు మీరు పరమాత్మ చింతనను. ఇది చాలు ఈనాడు మా వచ్చిన మీరు సంపూర్ణ గురు పొంగువులుగా మాతో కలిసి నడిచినారు మీరు గురుత్వం స్వీకరించినందుకు ఎంతైనా ఆనందిస్తున్నాం, అభినందిస్తున్నాం. త్యాగ జీవుగా 10 సంవత్సరాలు కఠోర నియమనిష్టలతో చేసిన మీ తపస్సు ఫలించి గురువులుగా నేడు మీరు అభిషేకింపబడ్డారు. మహాశయ, మంచి గురువులుగా మీరు చిరస్థాయిగా నిలిచి చిరంజీవులు కావాలని వేద ప్రచారకుడిగా వేదాంత సౌరభాలను పరివర్తింపజేస్తారని బహుమానము పూజా పాత్రం. నాటిని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా వెళ్లి చేసిన మహాఘనత వహించిన బిషప్ మైపాన్ పాల్ గారికి జ్ఞానాపుర ప్రజలందరూ స్వాగతం పలుకుతూ భక్తి ప్రపత్తులతో సవినయంగా సమర్పించు వందన చందనం, వందన అభినందనం. మా జ్ఞానాపురానికి 7 వసంతాల పాటు అమూల్య సేవలను అందించి సీతమ్మగారి విచారణలో గణనీయమైన ప్రగతిని సాధించి తదుపరి ఖమ్మం పీఠానికి అపోస్తుల వార్తనిగా అభిషిక్తులై నేడు చిరప్రథమంగా మా మధ్యకు వేచేసిన మీకు పురవాసులందరూ పలుకుతున్నారు స్వాగతం, సుస్వాగతం. ఏకవార మీ రాకతో మాకందరకు కలిగింది సరికొత్త పులకింత. మీ రాకతో మాకందరకు కలిగింది సరికొత్త పులకింత. ఒకంత ఉత్సాహంతో నెమలు తీసుకుంటున్నాం మేమంతా గడచిన మేలు కొడుకుల పసిడి పాలకుంట. ఒకంత ఉత్సాహంతో నెమలు ఏలిన వారి ప్రసంగం. నూతనగా అవకాశం మొదలైనటువంటి మన రత్నాకర్ స్వామి గారికి, ఇతర గురువులకు, కన్యాస్త్రీలకు, ప్రదేశ్కి, గ్రామ పెద్దలకి, మీకు అందరికీ నేను ఇప్పుడు ప్రసంగం చెప్పి సమయం కావాలనిపిస్తుంది. నేను చెప్పకూడదు ఎప్పుడు, ఎందుకంటే నా మనసులో ఒక భావం ఈనాడు ఈ సమావేశానికి, సన్మాన సభకు, ఎదురింటుండి ప్రార్థనా కార్యక్రమాలకు కేంద్ర స్థానం అని కూర్చున్నటువంటి మన రత్నాకర్ పాల్ గారు. ఆయనకి మనం నాకు సన్మానం చేస్తే అంటే సన్మానం చేసి ఆ కోవ తప్పిస్తే ఇది మంచిది కాదని అనిపిస్తుంది. ఎట్లయినా ఈ గ్రామంలో నేను పనిచేశాను చాలా సంవత్సరాలు. ఇక్కడ రావటం మనం వచ్చినప్పుడు ఇక్కడ
జనాన్ని పూర్తి కలుసుకునే అవకాశం దొరకపోయినా నీ ఫాదర్ నేను కలుసుకున్నాను. రత్నగిరికి వెళ్ళాను నేను మొన్న సీఎం గారు వచ్చే టైంలో. ఇది వెళ్ళిన తర్వాత భాష కూడా మారిపోయింది. ఇదివరకు ఆమె బాగున్నారా, తమ్ముడు బాగున్నారా అంటూ పలుకుతూ ఉండేవాడిని. అక్కడ వెళ్ళేసరికి క్రమేణా అమ్మ మీ ఆయన వచ్చిందా, మొన్న మీ ఇంట్లో ఏదో కూడా తెచ్చిందట, మీ కొడుకు ఎక్కడికి పోయిండు డబ్బులు అయినటువంటి పాదయాత్ర. ఈ గ్రామంలో నేను దాని మాట బయట చెప్పకూడదు. నా మనసులో నేను సంతోషించే చిన్న విషయం ఉంది. ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి 3 గురువులు బాహాటంగా ఫాదర్ గారు రమేష్ ఫాదర్ గారు ఆయన కొండ మీద, తర్వాత మన పొలవర్షకి మరేదో ఫాదర్ గారు ఉన్నారు. దాని తర్వాత ఈయన నేను గురువు అవ్వటానికి మీరే కారణం అంటూ ఏమో నేను ఏ ఆలోచన చూపించానో నాకు తెలియదు. వారు బాహాటంగా చెప్పటం జరిగింది. నా జీవితంలో ఒక్కటి నేను ఇప్పుడు కూడా భావిస్తున్నాను. మన యాత్రికులం అంటే తిరిగి దాటిపోయేవాడు. నేను ఎప్పుడు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో మీతో మాట అన్నాను. గుర్తుండదు కొంతమందికి, ఇయో అమ్మలారా అక్కలారా నన్ను మర్చిపోయి ఏ ప్రభు నిమిత్తమై నేను దేవుని యొక్క వాక్యం బోధించానో ఆయన స్థుతించండి. మీరు ఆ ప్రభు స్థుతిస్తే ప్రభు వాడు నడిస్తే అప్పుడు నేను సంతోషిస్తాను అన్నాను. ద్రాక్షాలు విడిచిపెట్టి ఇటు వచ్చే టైంలో వారికి అదే మాట అన్నాను. ఇటు శ్రీరమగారు విడిచిపెట్టి వెళ్ళిపోయే టైంలో వారికి కూడా చెప్పే మాట అది. ఈ పక్కనే నా సంతోషం అంటే నా బాధ్యతగా క్రైస్తవ సంఘాన్ని పరిశుభ్రం చేయడానికి శక్తివంతం లేకుండా నేను కృషి చేశాను. నా మనసుకుంది బహుశా నా వ్యవహార శైలి అంటాం, మాట్లాడినాం, చీరంటాం, సత్యం మాట్లాడతాం. ఇలాంటి మాటల వలన ఈ గ్రామస్తులకి ఎవరికైనా ఏదైనా ఎక్కడైనా మనస్సులో బాధ కలిగించి ఉంటే నా వలన ఎవరైనా ఆ ప్రభు త్రోవని విడిచి సంచరించి ఉంటే బాధని ఇష్టపడ్డారు. ఆ దేవుని గురించి దేవిని ఆధారపడి పడతారు. ఇదివరకు ఇక్కడ అయితే తెలిసేవాళ్ళు, స్నేహితులు, ఇతర గురువులు, పనిచేసే చోట ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అభివృద్ధి స్థలంలో కొత్త స్థలంలో కొత్త స్థలం, కొత్త ప్రజలు, ఇలాంటి ప్రజలు చాలా మంచి వాళ్ళు. ప్రజలతోనే ఒక రకమైనటువంటి కార్యం తీసుకుని పనిచేస్తూ ఆ దేవుని చెప్పు చేతుల్లో ఉండాలని కోరుతూ నేను ముందు సాగుతున్నాను. దయచేసి ఒకసారి మీ గురించి మాత్రం మనం మీరు ప్రార్థించడానికి ఇవ్వనట్టు అన్నిటికంటే ముఖ్యంగా మన ఈ రత్నాలు ఫాదర్ గారే కావటానికి నాకు అవకాశం ఇచ్చింది. ఆ ఫాదర్ గారికి మీకు అందరికీ అభివందనాలు పలుకుతూ ఈ పట్ల నేను కృతజ్ఞత తెలియవస్తున్నాను. తదుపరి గురువు పతనమైపోతున్న ఈ ఆధునిక ప్రపంచ విలువల్లో నిత్యము అనేది ఒకటి ఉంది, పవిత్రత అనేది ఉంది. అని ఇంటిని గుర్తు చేసే ఒక వ్యక్తి తాను బహుశా బలహీనుడైంది కూడా ప్రపంచానికి ఆయన జ్ఞప్తి తెచ్చేది తీసుకురావాలి. నిత్యం ఈ లోకంలో నిత్యమైనది ఏం లేదంటారు. అటువంటి ప్రపంచానికి ఇంకొక లోకం ఉంది, అది నిత్యమైంది అని గురువు తన బోధ ద్వారా, తన ప్రవర్తన ద్వారా పూర్తి చేయాలి. అదేవిధంగా తన ప్రవర్తన ద్వారా పవిత్రతకు మార్గం కోసం ఈ రెండు నవజ్యోతి మహిళా మండలి
కడుపుకుట్ల రత్నాకర్ గారు ఈ గురు పట్టాభిషేక సందర్భంగా భారతదేశంలో సుమారు 7 లక్షల గ్రామాలున్న 4 లక్షల వరకు క్రీస్తు ప్రభు తెలియదు. ప్రతిరోజు 29,000 మంది భారతీయులు క్రీస్తు ప్రభు కడుపుకోటలు సౌర్యం ఫ్యామిలీ ఆసియా ఎలిమెంటరీ స్కూల్ త్రిపుల్ మల్టీదాస్ ఫ్యామిలీ కడుపుకోటల సౌర్యం ఫ్యామిలీ ఇక్కడ ఇంకా ఎవరైనా ఉంటే నూతన గురువుల ప్రసంగం వహించిన వారి వారికి మరియు విచారకర్త వర్గీస్ బాల గారికి నా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను గురువు అవడానికి కారణం ఎవరంటే వాళ్ళు మరిపాలు వెళ్ళేవారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన యొక్క నడకను, ఆయన యొక్క మంచి జీవితాన్ని చూసి నేను ఎంతో ఉద్రేకం చెంది ఆయనను అనుసరించడానికి నేను ప్రయత్నించాను. ముఖ్యంగా ఒకరోజు మా మామగారిని అడిగాను, నీకు ఎన్ని సంవత్సరాలు అమ్మ అని అడిగాను. ఆమె నాకు 70 సంవత్సరాలు అని చెప్పింది. అయితే నువ్వు ఎంతమంది గురువును చూసావు కదా, నీకు ఏ గురువు నీకు నచ్చారు నువ్వు చెప్పగలవా అంటే తడబడుకుండా వాళ్ళు మైపాల్ స్వామి వారే నాకు నచ్చారు. ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క ప్రసంగాలు చాలా బాగుంటాయి అని నాకు చెప్పిన వెంటనే నేను ఎంతో సంతోషించాను. ఆయన అనుసరించి నేను గురువు అవడానికి నేను నిశ్చయించుకున్నాను. ఇంకా పోతే నా యొక్క తల్లిదండ్రులు ఎంతో విధంగా నాకు సహకరించారు. వారు ఆదర్శమైనటువంటి జీవితం నన్ను ముందుకు నడిపించింది. పెళ్లి చేసుకున్నప్పుడు వారు వాగ్దానం చేస్తారు, కష్టంలోనూ సుఖంలోనూ వ్యాధుల్లోనూ మీకు నేను తోడుగా ఉంటానని వారు వాగ్దానం చేస్తారు. అయితే ఆ యొక్క వాగ్దానం మా అమ్మ నాన్నలు చాలా విధంగా వారు నెరవేరింది. వారు అన్న చెల్లెల అక్క తమ్ముళ్ళ ఉంటూ నిలబడారు. అది కాకుండా వారి యొక్క జీవితం ఎప్పుడు ప్రార్థనలోనూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆదర్శంగా తీసుకొని నేను సెమినార్లో జాయిన్ అయ్యాను. ఇకపోతే మా తాతగారు యొక్క అమృత మాస్టర్ గారు, నేను అబ్రహాము సంతానం ఏ విధంగా ఉందో అదే విధంగా నా సంతానం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. అయినా మన యొక్క కుటుంబంలో ఒక్క గురువు కూడా లేరు అని అంటుండేవారు. నేను సెమినార్లోకి వెళ్ళిన వెంటనే ఆయన ఎంతో ఆనందించారు. ఆయన క్రమశిక్షణ జీవితం, ఆయన మంచి జీవితం నేను మరి కానీ పరలోకంలో ఉండి ఆయన ఆనందిస్తూ ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. ఇంకపోతే నేను మైనస్ సెమినార్లో వెళ్ళేటప్పుడు ఫాదర్ ఎన్సీ థామస్ గారు నన్ను ఎంతో విధంగా ప్రోత్సహించి నాకు అండదండగా ఉంటూ నాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు ఆయన నేను ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏలూరులో వెళ్ళినప్పుడు కూడా నా కపూల్ సభకు చెందినటువంటి ఆ గురువులు ఎంతో ఆప్యాయంతో నన్ను
ఎంతో ఆప్యాయత నన్ను పిలుస్తూ ఉండేవారు. వారు అంటుండేవారు, మీ యొక్క తల్లి నీవు ఇంత విజయంగా జీవిస్తూ ఉన్నావంటే దానికి కారణము మీ యొక్క తల్లిదండ్రులే అని వారు చాలాసార్లు వారు మా యొక్క బ్రదర్స్ కూడా చెప్తూ ఉండేవారు. మా తల్లిదండ్రులకు అంత మంచి మనసు ఇచ్చినందుకు ఆ దేవునికి నేను వేలాది స్తోత్రములు తెలుపుకుంటున్నాను. ఇంకా నేను ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే నేను చదువుతూ ఉండేవాడిని. అప్పుడు టీచర్స్ కూడా నాకు ఎంతో విధంగా సహకరిస్తూ వారు నన్ను ముందుకు నడిపించారు. చక్కటి పాటలు పాడే గాయక బృందానికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను
పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు.